కార్తీక మాసంలో పంచరామాల సందర్శనకు చాలా మంది ఆసక్తి చూపుతారు. కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు. దీంతో ప్రఖ్యాత పంచరామాల సందర్శనకు వీలుగా ఏపీ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. 2000 రూపాయలతోనే పంచరామాల సందర్శన కలిగేలా ప్యాకేజీ ఖరారు చేసింది. కార్తీక మాసంలో 3 సార్లు ఈ రకమైన ప్యాకేజీతో భక్తులకు పంచరామాల సందర్శనకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కార్తీక మాసం వేళ ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రతి సోమవారం విజయవాడలోని ఏపీ టూరిజం కార్యాలయం నుంచి ఈ బస్సులు బయలుదేరతాయని ఏపీ టీడీసీ తెలిపింది. అక్టోబర్ 27, నవంబర్ 3, నవంబర్ 10, నవంబర్ 17 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని, పంచరామాల దర్శనానికి పెద్దలకు 2130 రూపాయలు, పిల్లలకు 1760 రూపాయల చొప్పున టికెట్ ధరను నిర్ణయించింది. బుకింగుల కోసం www.tourism.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. బుకింగ్ ఇతర వివరాల కోసం 9848007205 8499054422 180042545454 నెంబర్లో సంప్రదించాలని పేర్కొంది. ఇటు శైవ క్షేత్రాల్లోనూ కార్తీక మాసం వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ప్రముఖ ఆలయాలను అలంకరిస్తున్నారు. ఇక ఆర్టీసీ సైతం భక్తుల డిమాండ్ మేరకు పంచరామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది. మరోవైపు ఏపీలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా పలు నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ప్రసాద్ పథకం కింద 25,32 లక్షలతో అన్నవరం దేవస్థానంలో భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. 172.35 కోట్లతో గండికోట, అఖండ గోదావరి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్ అభివృద్ధికి 127.39 కోట్లు వెచ్చిస్తున్నారు. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద 49.49 కోట్లతో అహోబిలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుని అభివృద్ధి చేస్తున్నారు.